చూడండి ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి వినండి. సో ఇప్పుడు చెప్పేది ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్. సో ప్రొజెక్షన్ ఆఫ్ అంటే ప్లేన్స్ అంటే ఏంటో తెలియాలి. అసలు ప్లేన్ అంటే దేనికి ఉపయోగపడుతుందో తెలియాలి మనం. ఓకే, సో ఈ ప్లేన్స్ని మనం అంటే షీట్ అనమాట, ఒక రకమైన 2 డైమెన్షనల్ బాడీ. ఇట్ ఈజ్ ఏ 2 డైమెన్షనల్ బాడీ. ఈ 2 డైమెన్షనల్ బాడీని మనం ఎలా చేస్తామంటే దేనికి ఉపయోగిస్తామంటే ఒక ఏరోప్లేన్లో స్కిన్కి ఉపయోగిస్తాము, లేకపోతే షిప్పుల్లో కింద బాటమ్ పెట్టి కింద కట్టిన తర్వాత వుడ్తో ఆ పెట్టి అంతా కలిపి కింద బాటమ్ అంతా షీట్తో కలిపేస్తాం అనమాట. ఓకే, అప్పుడు ఏమవుద్ది, లోపల ఎయిర్ ఉండిద్ది, దాని ద్వారా ఏమవుద్ది, షిప్ అనేది పైకి అంటే డెన్సిటీ డిఫరెన్స్ ఉండడం వల్ల షిప్ అనేది పైకి ఉండడానికి ఆస్కారం ఉండిద్ది అనమాట. అర్థమైందా? మామూలుగా మనం బోట్లో చూస్తూ ఉంటే కింద ఉన్న షీటు చూసారా, అలాగే కొన్ని హౌసెస్లో పైన కప్పుని ఈ ప్లేన్స్తోనే కప్పుతాం అన్నమాట. సో అంత ఇంపార్టెంట్ ఉంది దీని యొక్క ప్లేన్స్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, మీరు కూర్చునే బెంచెస్ కింద పార్ట్ కూడా ప్లేన్స్లోకి వస్తాయి, పేపర్ ప్లేను. ఓకే, సో కొన్ని హౌసెస్ని కూడా ఈ ప్లేన్స్ యూజ్ చేసి మన హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరుగుతుంది అన్నమాట. ఓకే, సో దీన్ని ఏమంటాం, 2D ఎలిమెంట్. సో ప్లేన్ ఈజ్ ఏ 2D ఎలిమెంట్, 2 డైమెన్షనల్ ఎలిమెంట్. ఓకే, ఎందుకు 2 డైమెన్షనల్ అంటే దాని యొక్క థిక్నెస్ వచ్చేదానికి చాలా నెగ్లిజిబుల్ అనమాట. సో దానికోసం నెగ్లిజిబుల్ ఉంది కాబట్టి వన్ ఆఫ్ ద డైమెన్షన్ నెగ్లిజిబుల్ ఇన్ 3 డైమెన్షన్లో వన్ ఆఫ్ ద డైమెన్షన్ చాలా చాలా తక్కువ ఉంది కాబట్టి దానికోసమే దాన్ని ప్లేన్ అనడానికి అలా రీజన్. ఓకే, సో ఇది దీని యొక్క అప్లికేషన్స్ అనమాట, ప్లేన్ యొక్క అప్లికేషన్. సో ఇవన్నీ కూడా మనం జనరల్గా అంటే మనం చూస్తూ ఉంటాం, రైల్వే పెట్టెల్లో కింద బేస్ ఉంటుంది కదా, నుంచుంటాం మనం, అలాగే పైన ఉన్న షీటు. సో ఇవన్నీ కూడా ప్లేన్స్, చిన్న చిన్న ప్లేన్స్ తీసుకొచ్చి వేలు చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. వీటిని ప్లేన్స్ అంటారు అనమాట. వాట్ ఈ ప్లేన్స్ అనేవి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి అనమాట. డిఫరెంట్ షేప్స్ అంటే మనం జనరల్గా మన ఇంజనీర్స్ అందరూ కూడా ఉపయోగించేది ఒక స్టాండర్డ్ అనమాట. ఓకే, ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్ ఉండొచ్చు. సో మ్యాక్సిమం ఈ ప్లేన్స్ అనేవి మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలియాలి ఫస్ట్. సో ఇవేమంటే చూడండి ఒకసారి, ట్రయాంగులర్, స్క్వేరు, ఓకే, అలాగే సర్క్యులర్ ప్లేను, అలాగే పెంటాగన్, ఓకే, అలాగే హెక్సాగన్. సో ఇవి టైప్స్ ఆఫ్ ప్లేన్స్ అన్నమాట. ఓకే, రెగ్యులర్ షేప్ కూడా ఉండొచ్చు, కానీ సో మేజర్గా మనం మాట్లాడుకునేది మాత్రం ఇంకా షేప్స్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ షేప్స్ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, మేజర్గా మాట్లాడుకునేది మాత్రం సో ట్రయాంగులర్, స్క్వేర్, సర్కిల్, పెంటాగన్ అండ్ హెక్సాగన్స్ ఇంకా ఉన్నాయి అన్నమాట. సో మనకి వీటి గురించి స్టడీ చేస్తే ఆటోమేటిక్గా అంటే కొన్ని స్టాండర్డ్స్ అది స్టడీ చేసాం అనుకోండి, ఇంకా మిగిలిన వాటిని కూడా ఈజీగా స్టడీ చేసినట్టే అనమాట. ఓకే, అర్థమైందా? సో సర్క్యులర్ అంటే సర్క్యులర్ షేప్లో ఉంటాము, సర్క్యులర్ ప్లేన్ ట్రయాంగులర్ షేప్లో ఉంటుందాం, ట్రయాంగులర్ ప్లేన్. సో మీరు మ్యాథమెటిక్స్లో ఇవి ఏంటో తెలిసి ఉండదు అన్నమాట అక్కడ వరకు. ఓకే, ప్లేన్స్లోకి వచ్చేదానికి ఇవి ఒక ప్లేన్ కింద ఇమాజిన్ చేసుకోవాలి. సో ప్లేన్ అంటే ఇంకెలా, సో ఇది సర్క్యులర్ ప్లేను, దీన్ని సర్క్యులర్ ప్లేన్ అంటారు అనమాట. థిక్నెస్ ఈజ్ నెగ్లిజిబుల్. ఓకే, ఇది ట్రయాంగులర్ ప్లేను. ఓకే, అలాగే ఇది పెంటాగన్. ఓకే, సో ఇది హెక్సాగన్. అలాగే ఇది సో స్క్వేరు, రెక్టాంగులర్. సో మనం ఒకేలా ఉంటుంది కాబట్టి 4 షేడ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ సో మాట్లాడుకోవచ్చు అనమాట. సో రెక్టాంగులర్, స్క్వేర్ కింద మనం కొంచెం ఎక్స్టెండ్ చేస్తే రెక్టాంగులర్ అవుతుంది. ఓకే, స్క్వేర్. సో ఇలా టైప్స్ కింద మనం మాట్లాడుకున్నాం. అంటే ప్లేన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయని మనం మేజర్గా మాట్లాడుకుంటే ఒకటి రెక్టాంగిల్, సో ట్రయాంగిల్, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్, సో ఎక్స్టెండ్ చేస్తే రెక్టాంగులర్, అలాగే సర్కిల్, పెంటాగన్, హెక్సాగన్. సో ఇంకా ఉన్నాయి అన్నమాట. సో వాటి గురించి మనం ఓకే అర్థమైంది. సో దేనికి ఉపయోగిస్తాం ఇవి ఈ షీట్స్ని? సో మ్యాక్సిమం మనం ఎక్కువ ఉపయోగించేది స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ షీట్స్ని ఎక్కువ ఉపయోగిస్తాం, ఏరోప్లేన్లో కానీ లేకపోతే రైల్వే షీట్స్ కింద బాటము అండ్ ఓకే. అలాగే కొన్ని లారీస్లో ఒక ట్యాంకర్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏం చేయాలి,
స్క్వేర్ని ఆర్ రెక్టాంగిల్ షేప్ని ఉంచామనుకోండి ట్యాంక్ కింద ఫామ్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఇది సర్క్యులర్ అటువైపు ఇటువైపు మనం క్లోజ్ చేసేస్తుంది, వెల్ చేసేస్తాం, ఆటోమేటిక్ ట్యాంక్ ఫామ్ అవుతుంది. అంతేనే కదా. ఇది దీన్ని ఏం చేస్తాం, రోల్ చేస్తే ఇట్ ఫార్మ్స్ ఏ హాలో పైప్ కింద ఫామ్ అవుతుంది. ఇక్కడ వెల్ చేసాం అనుకోండి సర్క్యులర్ దాంతో, సర్క్యులర్ ప్లేన్తో, ఆటోమేటిక్ ఏం ఫామ్ అవుతుంది, సిలిండర్ ఫామ్ అవుతుంది. సో దాని నుంచి మనం ఏదైనా అప్లికేషన్ మిల్క్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడవచ్చు, లేకపోతే పెట్రోల్ లేదా డీజిల్, హెచ్సిఎల్, హైలీ ఇన్ఫ్లామబుల్ ఫ్లూయిడ్స్ని కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. సో దానికోసమే ఈ ప్లేన్స్ అనేవి మనకి స్టడీ చేయడానికి అలా కారణం. అసలు ప్లేన్స్ ఎలా ఉంటాయి అనేది తెలిస్తే ఆటోమేటిక్గా దానికి ఒక పర్టికులర్ అప్లికేషన్కి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓకే. సో ఇందులో మనం చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే, సో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అన్నమాట వీటిలో. అవేంటో చూడండి ఒకసారి. వీటిని ఏమంటారంటే వీటిని ఏమంటారంటే సైడ్స్ అంటారు అన్నమాట. ఓకే, ఆర్ ఎడ్జెస్ అంటారు. ఓకే, వీటిని ఏమంటారు, సైడ్స్ ఆర్ ఎడ్జెస్. వీటిని ఏమంటారంటే కార్నర్స్ అంటారు అన్నమాట. వీటిని ఏమంటారు, కార్నర్స్. సో ఇది హెచ్ సైడ్స్, కార్నర్స్. ఓకే, సర్కిల్కి కార్నర్స్ ఉండదు, ఎడ్జెస్ మాత్రం ఉంటుంది. సర్కిల్కి కార్నర్ ఉండదు, ఓన్లీ ఎడ్జెస్ మాత్రం ఉంది. అలాగే పెంటాగాన్కి ఎడ్జెస్ ఉంటే కార్నర్స్ ఉంటాయి. ఎడ్జెస్ 5 ఉంటే కార్నర్ కూడా 5 ఉంటాయి అనమాట. అలాగే హెక్సాగన్, సో 6 అంటే మనకు ప్రాబ్లమ్స్లో మనకు అడిగేటప్పుడు ఏంటంటే వాడు ఏదో ఒక కండిషన్ ఇస్తాడనమాట. ఓకే, సో నేను వీటిలో కండిషన్ చెప్తాను చూడండి చాలా క్లియర్గా. అంటే వాడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమేమి పొజిషన్లు ఉన్నాయో మనకు తెలియాలి ఫస్ట్, అంతేనే కదా. ఓకే, సో నేను ఒక్కొక్క దాంట్లో 2 పొజిషన్ చెప్తాను చూడండి ఒకసారి, మీకు ఒక ఐడియా వచ్చింది. చూడండి ఒకసారి. ఫస్ట్ నేను ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి, ట్రయాంగులర్ ప్లేన్ ఒకటి తీసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు 2 పొజిషన్లు ఉంది. ఒకటి నార్మల్ పొజిషన్, ఒకటి ఇలా, ఇంకొకటి ఇలా. అంటే ఇది ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్. సో ఫస్ట్ పొజిషన్ ఏమో ప్యారలల్ టు బోత్, అంటే రిఫరెన్స్ దట్ ఈస్ ఐదర్ హారిజంటల్ ఆర్ వెర్టికల్ ప్లేన్, ఏదో ఒక ప్లేన్ ప్యారలల్ ఉన్నప్పుడు కండిషన్. ఓకే, అలాగే ఇది ఏదో ఒక ప్లేన్ ఇంక్లైన్డ్ ఉన్నప్పుడు టాప్ కానీ ఫ్రంట్ కానీ పొజిషన్ అన్నమాట. ఏదో ఒక ప్లేన్కి ఎడ్జ్ ఒకటి ఇంక్లైన్డ్ ఉన్నప్పుడు. అర్థమని చెప్పింది. ఓకే, నేను చెప్తాను చూడండి ఒకసారి. ఇది మన హారిజంటల్ ప్లేన్, వెర్టికల్ ప్లేన్ అనుకుంటే కనుక. ఓకే, సో చూడండి ఒకసారి. ఇది ఒకటి హారిజంటల్ ప్లేను, ఇంకోటి వెర్టికల్ ప్లేన్. సో ఫస్ట్ పొజిషన్ చూడండి ఒకసారి. అది ఎలా ఉంది, సో ఎలా ఉంది, ఎపిక్ అనేది పైన, అంటే ఒక కార్నర్ పైన ఉంది, అంటే కదా. సో ఇదే కదా పొజిషన్, అంతేనే కదా. ఫస్ట్ పొజిషన్ ఇది. ఇంకో పొజిషన్ ఏంటి అంటే ఎడ్జ్ ఈజ్ ప్యారలల్ టు బోత్ ద ప్లేన్ ఉన్నట్టు. వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ అంటే ఇది సైడ్సే కదా. ఓకే, అన్ని కండిషన్స్ మొత్తం అన్ని ఓవరాల్గా కవర్ అయిపోతుంది ఇందులోని, ప్యారలల్ టు బోత్ ద ప్లేన్. బట్ ఇంకొక కండిషన్ ఉంది. అదే కండిషన్ ఇది పర్పెండిక్యులర్. సో ఎలా ఉందో చూడండి ఒకసారి, అంతేనే కదా. మీకు చూస్తే ఇలా. ఓకే, వన్ ఆఫ్ ఇట్ ఎడ్జ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు హారిజంటల్ ప్లేన్. అలా ఉన్నప్పుడు సో ఇలా, అంటే ఫ్రంట్ వ్యూ మనకు అలా కనిపిస్తుంది. ఇన్ కేసు ఎలా ఉంటే టాప్ వ్యూ ఇలా కనిపిస్తుంది, అంతేనే కదా. ఏదో ఒక ప్లేన్ మీద ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ మనం మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ హారిజంటల్ ప్లేన్ ఉన్నప్పుడు అది, అలా వెర్టికల్ ప్లేన్ ఉన్నప్పుడు టాప్ వ్యూలో అదే కనిపించింది. అంటే ఏదో ఒక ప్లేన్ కానీ 2 కండిషన్సే ఉన్నాయి మనకి. ఒకటి ప్యారలల్ టు బోత్ హారిజంటల్ ప్లేన్ అండ్ వెర్టికల్ ప్లేన్, ఇంకొకటి పర్పెండిక్యులర్ టు హారిజంటల్ ఆర్ వెర్టికల్ ప్లేన్. నేను ఇక్కడ రాసాను పర్పెండిక్యులర్ టు విపి, హెచ్పి అండ్ విపి. ఇది వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు విపి అండ్ ఇది ప్యారలల్ టు విపి ఆర్ హెచ్పి అండ్
VP. ఇదే కండిషన్స్. అంటే ఈ రెండు కండిషన్లోనే మనకు వస్తాయి ప్రాబ్లమ్స్. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్, ఇప్పుడు నేను రెక్టాంగిల్ తీసుకున్నాను. ఈ రెక్టాంగిలర్లో కూడా మనకి 2 కండిషన్స్ మాత్రం ఉంది. చూడండి ఒకసారి, 2 కండిషన్ చూడండి ఒకసారి. ఇది షార్టర్ డిస్టెన్స్ అంటారు అనమాట. రెక్టాంగులర్ ఇది షార్టర్, ఇది లాంగర్ డిస్టెన్స్. ఓకే, 2 లాంగర్ డిస్టెన్స్ ఉంటాయి, 2 షార్టర్ డిస్టెన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఇట్ ఈస్ ఆన్, ఇందులో కూడా రెండే కండిషన్స్. హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది, లాంగర్ డిస్టెన్స్, లాంగర్ ఎడ్జ్. ఓకే, అలాగే వెర్టికల్ ప్లేన్ మీద ఉన్న ఒకటే కండిషన్. ఓకే, అంటే ఇలా ఉన్నట్టు టాప్ వ్యూ ఆర్ ఫ్రంట్ వ్యూ, వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ parallel to HP and VP. ఓకే, అర్థమైంది. అలాగే ఇంకోటి, వన్ ఆఫ్ ఇట్స్ షార్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆన్ HP ఆర్ ఈజ్ ఆన్ VP. సో రెండింటిలోనే ఒకటే వచ్చింది. ఓకే, సో అంటే ఎలా ఉండేది, ఇవి 2 కండిషన్స్ ఇన్ HP అండ్ VP. ఈ రెండు కండిషన్లోనే వచ్చింది. అంటే ఈ రెండు కండిషన్లో ఉంటాయి అన్నమాట. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ కాదు, సో ఇది అంటే సో పెంటాగన్ తీసుకున్నాను. రెండు సర్కిల్ మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, సో పెంటాగన్ తీసుకున్నాను. దీంట్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి మొత్తం? పెంటాగన్ అన్నాను కాబట్టి 5 సైడ్స్ ఉంటాయి. ఓకే, ఒకటి చూడండి, వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఈజ్ ప్యారలల్ టు HP ఆర్ VP. ఒక కండిషన్ ఉండింది. వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఈజ్ ప్యారలల్ టు HP ఆర్ VP. ఒక కండిషన్ ఉండింది, అంతేనే కదా? అంటే నేను ఎలా డ్రా చేసుకోవచ్చు, ఇలా. ఇదొక కండిషన్, ప్యారలల్ టు HP అండ్ VP. ఓకే, అలాగే ఇదే ఎడ్జ్ ఇంకో కండిషన్ ఉంటుంది. వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ పర్పెండిక్యులర్ టు VP ఆర్ HP, అంతేనే కదా? ఏదో ఒక కండిషన్, అంతేనే కదా? ఇదే ఎడ్జ్ కదా. ఇందాకేం చెప్పించాను, ఇలా చూపించాను ప్యారలల్. ఇప్పుడు వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ పర్పెండిక్యులర్ టు HP ఆర్ పర్పెండిక్యులర్ టు VP. సో ఇదొక కండిషన్, అంతేనే కదా? మరి అలా కండిషన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో డిఫరెంట్ ఉందా లేదా? ఈ షేప్ ప్యాటర్న్ కనిపిస్తుందా డిఫరెన్స్? ఇట్ ఈస్ పర్పెండిక్యులర్, వన్ ఆఫ్ ఇట్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు HP ఆర్ VP. HP ఆర్ VP. వన్ ఆఫ్ ఇట్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు HP ఆర్ VP. అంతేనే కదా? సో నెక్స్ట్ హెక్సాగన్ మాట్లాడదాం. సో మనకి సేమ్ ప్యారలల్ అంటే ఏ కనిపిస్తుందో అదే షేప్, అంతేనే కదా? ఐదర్ HP ఆర్ VP. సో దేనికి దాన్ని మాట్లాడుకున్నా ఇది ఒక షేప్, అంటే ఎలా, అంతేనే కదా? ఇది ప్యారలల్ టు బోత్ HP అండ్ VP. ఇది ఒక కండిషన్. లేని పక్షంలో పర్పెండిక్యులర్ టు వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు VP అండ్ HP. సో చూడండి ఒకసారి, ఇదే కదా ఎడ్జ్. చూడండి ఒకసారి, మీకు కనిపిస్తుందా? వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు VP. అంటే మీరు చూడాల్సింది ఇది, ఈ ఎడ్జ్. ఓకే, సో ఇలా ట్రాక్ చేసుకుంటూ వెళ్తే మనకి HPకి పర్పెండిక్యులర్గా ఉందా కదా? ఇలా పెట్టినా కానీ, ఇలా పెట్టినా VPకి పర్పెండిక్యులర్, ఇలా పెట్టినా HPకి. అంటే సో మనకి ఏమర్థమవుతుంది, ఇది ఒక కండిషన్, అంతేనే కదా? అంటే దాని యొక్క ఎలా ఉంటుంది మనకి, ఎలా, either HP or VP, perpendicular to HP or VP. ఓకే, అర్థమైందా? సో ఇది ప్యారలల్ పర్పెండిక్యులర్, ప్యారలల్ పర్పెండిక్యులర్, ప్యారలల్ పర్పెండిక్యులర్, ప్యారలల్ పర్పెండిక్యులర్. సో ఇవే మనకి బాగా వచ్చింది. ఓకే, అంటే మనం సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకునేవి కూడా ఇవే. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటారా, ఇది సర్ఫేస్, అదేనా కదా? సో మనకేమంటున్నాడంటే, అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ఇట్స్ సర్ఫేస్ ఇస్ ప్యారలల్ టు అంటాడు.
వన్ ఆఫ్ ఇట్స్ సర్ఫేస్ ఇస్ ప్యారలల్ ఆర్ వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ పర్పెండిక్యులర్. ఈ ఎడ్జ్లు చెప్పినప్పుడు ఎడ్జ్ చెప్పాను నేను, ఇప్పుడు ఒక ఎడ్జ్ చెప్పాను, ఇప్పుడు సర్ఫేస్ గురించి మాట్లాడు. వన్ ఆఫ్ ఇట్స్ సర్ఫేస్ ఇస్ ప్యారలల్ టు హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ టు వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఇస్ పర్పెండిక్యులర్ టు విపి అంటే ఇది కండిషన్. అర్థమైందా? సర్ఫేస్ ఇందులోనే మళ్ళీ ఒక్కొక్కటి టూ వస్తాయి. ఎందుకంటే మళ్ళీ హెచ్పితో ప్యారలల్ ఉన్నప్పుడు ఒకలాగా, అలాగే విపితో ప్యారలల్ ఉన్నప్పుడు ఒకలాగా. ఓకేనా? అర్థమైందా? అలాగే కార్నర్తో ఉన్నప్పుడు ఒకలాగా. సో ఇప్పుడు మనం దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. చూడండి ఒకసారి. ఒకటి ప్యారలల్గా ఉన్నప్పుడు, ఇంకోటి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు. 2 పార్ట్స్. పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు సమ్ ఇంక్లినేషన్తో ఉన్నప్పుడు ఒక పార్ట్. ఇదంతా కూడా పర్పెండిక్యులర్ ఆ ప్యారలల్తో చెప్పేది ఇదంతా నేను. ఓకే, నేను ఇంక్లైన్ ఉన్నప్పుడు ఒకలా చెప్తాను, అంటే అది నేను నెక్స్ట్ దాంట్లో నీకు ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను అనమాట. అంటే ఇంక్లైన్ ఉంటే ఏం కాదు. చూడండి ఒకసారి. అంటే ఐదర్ హెచ్పికి ఇంక్లైన్డ్ ఆర్ విపికి ఇంక్లైన్డ్ ఉన్నప్పుడు దాని యొక్క ప్రొజెక్షన్స్ అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ ప్లేన్తో ప్యారలల్గా ఉందో, ఏ ప్లేన్తో ప్యారలల్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హారిజాంటల్ ప్లేన్తో ప్యారలల్గా ఉందనుకోండి, హారిజాంటల్ ప్లేన్తో ప్యారలల్గా ఉంది అంతేనే కదా, ఇదే కదా హారిజాంటల్ ప్లేన్తో ప్యారలల్ ఉన్నప్పుడు. వన్ ఆఫ్ ఇట్స్ ప్లేన్ అంటే వన్ ఆఫ్ ఇట్స్ ప్రొజెక్షన్ ఇట్ మస్ట్ బి లైన్ అంతేనే కదా. సో మీరు చూస్తుంది లైనే కదా కనిపించింది. వన్ ఆఫ్ ఇట్స్ ప్రొజెక్షన్ అంటే ఫ్రంట్ ఏమవుద్ది, లైన్ కనిపించింది. ట్రూ షేప్ ఎక్కడ కనిపించింది, టాప్ వ్యూలో కనిపిస్తుంది. అర్థమేం చెప్పింది? ట్రూ షేప్ ఇన్ కేస్ ప్యారలల్ ఏదైతే ప్లేన్తో ప్యారలల్ ఉందో, సో హారిజాంటల్ ప్లేన్తో ప్యారలల్ ఉంటే ట్రూ షేప్ మనకి టాప్ వ్యూలో కనిపించింది. అలాగే వెర్టికల్ ప్లేన్తో ప్యారలల్ ఉంటే ట్రూ షేప్ ఫ్రంట్ వ్యూలో కనిపించింది. అయితే వీపీతో మన ప్యారలల్ ఉంటే, ఇక్కడ బ్లైండ్ గుర్తుపెట్టేసుకోండి, వీపీతో ప్యారలల్ ఉందనుకోండి ఇది ఫ్రంట్ వ్యూలో కనిపించింది మనకి. అలాగైతే హెచ్పితో ప్యారలల్ ఉందనుకోండి ఇది టాప్ వ్యూలో కనిపించింది. బ్లైండ్ గుర్తుపెట్టేసుకోండి. సో నేను చెప్తాను, మిమ్మల్ని అడుగుతాను ఇక నేను, ఏ ప్లేన్తో మనకు ప్యారలల్ ఉంటే దాని యొక్క వ్యూ ఎలా ఉంటుంది. సో ట్రూ ప్యారలల్ ఉంది కాబట్టి ఫ్రంట్ వ్యూలో కనిపించింది ఏంటి, ట్రూ షేప్. ట్రూ షేప్ అనేది ట్రూ షేప్. లైన్ ఎక్కడ కనిపిస్తుంది, దానికి ఆపోజిట్లో కనిపించింది. ఓకే, వాట్ ఇట్. సో ఒక ప్రాబ్లం రాద్దాం. సో దాన్ని బట్టి మీకు మంచి. సో నెక్స్ట్ ఒక ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. చూడండి ఒకసారి. చూడండి ఒకసారి, ఒకసారి డిఫరెంట్ కండిషన్ చెప్తాను. చూడండి ఒకసారి. రైట్, చూడండి ఒకసారి. ఒక ట్రయాంగులర్ ఉందంట, అంటే కండిషన్ చెప్పిన తర్వాత మీకు ఈజీగా అర్థం అవుతుంది. చూడండి ఒకసారి. ఒక ట్రయాంగిల్. ఓకే, సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఆ ట్రయాంగిల్ మనకి వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఈజ్ ప్యారలల్ టు వెర్టికల్ ప్లేన్ అన్నాడు. సారీ, హారిజాంటల్ ప్లేన్ ఎలా ఉంది మనం చేయలాగానే తీసుకోండి. వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ప్యారలల్ టు హెచ్పి. సో ఇప్పుడు దీని యొక్క ప్రొజెక్షన్ చూడండి ఒకసారి. నేను XY ప్లేన్ మీద డ్రా చేస్తాను. ఇది X అనుకోండి, ఇది Y అనుకోండి. ఇప్పుడు మనకి ఎలా కనిపించింది ఫ్రంట్ వ్యూ? సో ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది అంతేనే కదా. ట్రయాంగిల్ షేప్ దట్ ఈస్ దీన్ని A డాష్, B డాష్, C డాష్ అంతేనే కదా. సో దీని యొక్క టాప్ ఏం కనిపిస్తుంది, లైన్ మాత్రమే కనిపిస్తుంది అంతేనే కదా. సో ట్రేస్ చేశాను. సో ఎలా డ్రా చేయాలో చెప్తాను అనమాట. ట్రేస్ చేశాను. ట్రేస్ చేసి సో మీకు దీన్ని ట్రేసింగ్ అంటారు అనమాట, వెర్టికల్ ట్రేసింగ్ అంటారు. చూడండి ఒకసారి. అది సో ఒక లైనే కదా మనకు కనిపించింది, లైనే కదా. సో కానీ 3 పాయింట్స్ పెట్టాలి. 3 పాయింట్స్ పెట్టాలి అంటే దీన్ని ఏమవుతుంది, A, ఇది B అండ్ C. దీన్ని ట్రే చేసుకొస్తే ఇది C. ఓకే, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్. ఓకే, నెక్స్ట్. సో ఇంకొక ప్రాబ్లం, ఇది A. ఇంకో ప్రాబ్లం చెప్తాను. X, ఇది Y. దీన్నే అంటారు వెర్టికల్ ట్రేస్ అని, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో చూడండి ఒకసారి. నెక్స్ట్ అంటే ఫ్రంట్ టాప్ మీద రాస్తే సరిపోద్ది. చూడండి ఒకసారి. ఇది ఒక ప్రాబ్లం. చూడండి ఒకసారి. వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఈస్ ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ అంతేనే కదా, ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్. సో ఇప్పుడు ఈ కండిషన్ చూడండి ఒకసారి. ఎలా ఉంటుంది మనకి ఫ్రంట్ నుంచి వస్తే ఇలాగే కదా కనిపించింది. చూడండి ఒకసారి.
అంతేనే కదా. సో ఏ డాష్ బి డాష్ సి డాష్ దీని యొక్క ప్రొజెక్షన్ చూడండి ఒకసారి. దీని యొక్క ప్రొజెక్షన్ చేసా, ఇది ఫ్రంట్ వ్యూ యాక్చువల్గా, అంతేనే కదా. దీని యొక్క టాప్ వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉంటుంది. సో ఒక లైనే కదా మనకు కనిపించింది టాప్ వ్యూ, అంతేనే కదా, ఇలా ఉన్నది కదా హెచ్. సో ఇలా చూసినప్పుడు నాకు ఒక లైనే కనిపించింది, ఇదంతా కూడా ట్రేసెస్ లైన్. సో ఇప్పుడు పాయింట్స్ ఎలా పెట్టాలి? బి డాష్ పైన ఉందిగా, బి అంటే మన ఇటువైపు నుంచి చూస్తాం కదా బి, అలాగే ఏని ఎలా రిప్రజెంట్ చేయాలి? ఏ కూడా అదే సేమ్ పాయింట్ లేదు, బ్రాకెట్లో బి కామా ఏ, బ్రాకెట్లో ఏ పెట్టండి. అంటే బ్రాకెట్లో ఏంటి మీకు కనిపించేది టాప్ నుంచి వస్తే ఏ బి డాష్ మాత్రం కనిపించింది, బి డాష్ దగ్గర ఏ డాష్ కూడా ఉంది కాబట్టి మీకు కనిపించినది ఏదైతే ఉందో దాన్ని ఏ కింద రిప్రజెంట్ చేయండి. ఓకే, అలాగే దీన్ని ఏమవుతుంది సి, ఇది ఫ్రంట్ వ్యూ అండ్ ఇది టాప్ వ్యూ. అలాగే ఇది నేను చెప్పాను సర్ఫేస్ ప్యారలల్ టు విపి, అదే సర్ఫేస్ ప్యారలల్ టు విపి, రెండు కూడా సర్ఫేస్ ప్యారలల్ టు విపినే కదా. ఇలా ఉంది, ఇలా ఉంది, సర్ఫేస్ దేనికి ప్యారలల్ ఉంది? ఓకేనా. ఇప్పుడు అంటే నేను చాలా క్లియర్గా మాట్లాడితే నేను ఫస్ట్ టాప్ అంటే ఏదైతే ట్రూ షేప్ ఉందో ఆ ట్రూ షేప్ని డ్రా చేసుకుంటున్నాను ఫస్ట్, అంతే కదా. ట్రూ షేప్ ఏంటి? ఫ్రంట్ వ్యూలో కనిపించింది ట్రూ షేప్, అంటే ఫ్రంట్ వ్యూ ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఫస్ట్ లైన్ డ్రా చేసిన తర్వాత మీరు ఎగ్జాక్ట్ షేప్ని డ్రా చేయడం అలాంటిది రాంగ్ ప్రాసెస్, అర్థమని చెప్పింది. ఫస్ట్ ఏం చేయాలి? మీకు ఫ్రంట్ వ్యూలో షేప్ కనిపిస్తుందా అది డ్రా చేసుకోండి, లేదా టాప్ వ్యూలో షేప్ కనిపిస్తుందా ఫస్ట్ టాప్ వ్యూ డ్రా చేసుకోండి, తర్వాత ఫ్రంట్ వ్యూ డ్రా. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇదే ట్రయాంగిల్. ఫస్ట్ ఏంటి అంటే మీకు బాగా అర్థమవుతుంది అనమాట ట్రయాంగిల్ తీసుకోవడం, అందుకనే తీసుకోవడానికి కారణం ట్రయాంగిల్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఇది ప్యారలల్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ ఇంక్లైన్ టు వీపీ, అంతే కదా. వెర్టికల్ ప్లేన్ ఇంక్లైన్ ఉంది, అంతే కదా. ఈ ఎడ్జ్ వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఈస్ ఇంక్లైన్ టు వీపీ అండ్ ఇట్స్ సర్ఫేస్ ఈస్ ప్యారలల్ టు HB. Surface edge is inclined to VP and perpendicular to VP and parallel to HB. So చూస్తే ఈ కండిషన్ మనకి ఏం కనిపించింది? ఇప్పుడు నేను టాప్ వ్యూ డ్రా చేయాలా ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి? ఫస్ట్ టాప్ వ్యూ, వెరీ గుడ్, టాప్ వ్యూ డ్రా చేయాలి. ఎందుకంటే మనకి టాప్ వ్యూలే మనకి ఏం కనిపించింది? ట్రూ షేప్ కనిపించింది, ట్రూ షేప్. ఓకే, అలాగే ఫ్రంట్ వ్యూలో దట్ ఈస్ దీన్ని నేను ఏ బి సి అనుకున్నాను. సో దీన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో మనకి ఫ్రంట్ వ్యూ వచ్చేసింది. ఓకే, ఫ్రంట్ వ్యూని ఎలా ఇవ్వాలి? ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు మనకి ఇటువైపు కదా మనం చూసింది. ఓకే, అప్పుడు ఇది మనకి ఏమవుతుంది? బి బ్రాకెట్లో బి డాష్ ఏ డాష్ అండ్ సి డాష్, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది ఇలా రిప్రజెంట్ చేయాలన్నమాట. వాడు ఎంత డిస్టెన్స్ ఇస్తే అంత డిస్టెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ అలా కాకుండా వన్ ఆఫ్ ఇట్స్ ఈచ్ ప్యారలల్ టు వేపీ అన్నాడు, అంతేనే కదా. సో నేను చెప్తుంది అర్థమవుతుందా? సో ఇలాగే ఉంది కదా, ఇలాగా అంటే ఇది నేను ఏం చేస్తున్నా ప్యారలల్ చేసాను. సో ఇది ఏమవుతుంది? షేప్ చేంజ్ అవుతుంది కదా. టాప్ నుంచి వస్తే ఇది ఎలా కనిపించింది మీకు అర్థమైపోతుంది ఈజీగా. ఎక్స్ ఇది వై అనుకోండి. ఇప్పుడు ఎలా ఉంటుంది? టాప్ నుంచి వస్తే వన్ ఆఫ్ ఇట్ చేయొచ్చు ప్యారలల్ టు రిఫరెన్స్ లైన్, అంతే కదా. అంటే ఇలా టాప్ వ్యూ వచ్చేసింది, ఇది ఏ ఇది బి ఇది సి అనుకున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలి? ట్రేస్ చేసుకోవాలి. అలా ట్రేస్ చేసుకుని అప్పుడు సేమ్ లెంత్ లైన్ చేసా. సో పాయింట్స్ ఏం పెట్టాలి? ఇది ఏ డాష్ సి డాష్ అండ్ బి డాష్, బి డాష్. ఇది మనకి ట్రయాంగిల్లో కేసెస్ అనమాట. ఓకే, ఒక షేప్కి మీరు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీ కేసెస్ అనమాట ఇవి. అంటే బాగా ఎక్కువ సార్లు విన్నారనుకోండి, ఆటోమేటిక్ వీటి మీద గ్రిప్ వచ్చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాదు, పెంటాగన్ ఇచ్చాడు అనుకోండి. సో పెంటాగన్ చూడండి ఒకసారి. పెంటాగన్ అంటే కొంచెం మనకి ఈ కేసెస్ ఎక్కువ కొడుతుంది, పెంటాగన్ మీద ఎక్కువ కొడుతున్నాడు. చూడండి ఒకసారి, ఇది పెంటాగన్. ఇప్పుడు నేను ప్యారలల్ టు వన్ ఆఫ్ సర్ఫేస్ ఈజ్ ప్యారలల్ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఈజ్ ప్యారలల్ టు వీపీ అన్నాను అనుకోండి, అంతేనే కదా. వీపీకి ప్యారలల్ ఉంది ఎడ్జ్ అండ్ సర్ఫేస్ హెచ్పీకి ప్యారలల్ ఉంది. కేసు అర్థమవుతుందా? ఇప్పుడు దీని యొక్క కండిషన్ చూడండి, ఇది ఎక్స్ అండ్ వై ప్లేన్.
సో నేను దేనికి ప్యారలల్ ఉన్నాను, హారిజాంటల్ ప్లేన్ ప్యారలల్ ఉన్నాను కాబట్టి నాకు ఈ దేంట్లోకి టూ షేప్ కనిపించింది, ఫ్రంట్ వ్యూలోనా టాప్ వ్యూలోనా, ఫ్రంట్ వ్యూలో కనిపించిందా టాప్ వ్యూలో కనిపించిందా, టాప్ వ్యూలో మాత్రమే మనకి ఎగ్జాక్ట్ షేప్ కనిపించింది. సో దానికోసం మనం ఏం చేయాలి, సేమ్ పెంటాగన్. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి, దీన్ని నేను ఏ బి సి డి అండ్ ఈ అనుకున్నాను అనుకో. ఓకే, సో నేను ఇలా ట్రేస్ చేసుకుంటూ వచ్చా, అలాగే దీన్ని ఎలా ట్రేస్ చేసా అంటే మనకి ఈ డిస్టెన్స్లోనే మొత్తం ఎంటైర్ బాడీ అనేది దట్ ఈస్ ప్లేన్ అనేది ఉంది, అంతేనే కదా. సో లైన్ డ్రా చేశా. సో అర్థమైందా? ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ అనే పాయింట్ ఒకటి ఉంది, అలాగే డి అనే పాయింట్ కూడా రిప్రజెంట్ చేయాలి ఇదే లైన్ మీద, అంతేనే కదా. ఎందుకు లైన్ వచ్చింది ఇక్కడ, ఫ్రంట్ నుంచి చూస్తే లైనే కదా కనిపించింది, టాప్ నుంచి చూస్తే ప్లేన్ కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఒకసారి, ఇదేమవుతుంది పాయింట్ ఏ డాష్, ఓకే, సో బి డాష్ సి డాష్. ఓకే, సో ఈ మాత్రం మనకు కనిపించు, అందుకని ఈ బ్రాకెట్ డి డాష్ అలాగే డి బ్రాకెట్ డాష్. కనిపించినవి ఏవైతే కనిపించట్లేదో అవి మనం ఏం చేయాలి, సో బ్రాకెట్లో పెట్టాలి. సో మనకి ఏదైతే ఫస్ట్ ఏదైతే ఏ సర్ఫేస్ అయితే ప్యారలల్ ఉందో ఆ సర్ఫేస్ మనం ఫస్ట్ డ్రా చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే ఇదేంటిది, యాక్చువల్గా ఇది ప్యారలల్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఈజ్ ప్యారలల్ టు వెర్టికల్ ప్లేన్. ఇప్పుడు అలా కాదు, నేను వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఈజ్ ఇంక్లైన్ టు విపి. సో ఇలా అన్నాను, ఇంక్లైన్ టు విపి, పర్పెండిక్యులర్ టు విపి. ఓకేనా, పర్పెండిక్యులర్ టు విపి అన్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, షేప్ మారిపోతుంది కదా. సో సేమ్ బట్ వాటి యొక్క అంటే షేప్లో చేంజెస్ వచ్చేస్తాయి. చూడండి ఒకసారి, అంటే సేమ్ అది ఎలా ఉందో సేమ్ పాయింట్స్ వస్తాయి కానీ దాని యొక్క పొజిషన్ చేంజ్ అయిపోతుంది. చూడండి ఒకసారి, ఇక్కడ ఇందాక ఇది ప్యారలల్ ఉంది, ప్యారలల్ టు బీపీ ఉంది, ఇప్పుడు ఇంక్లైన్ ఉంది అనమాట. సో ఫస్ట్ మనం ఏదైతే ఇంక్లైన్ టు ప్యారలల్ అన్నాడో ఆ లైన్ డ్రా చేసుకోవాలి. అది చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అంతా. సో చూడండి ఒకసారి, చేశాను. ఇక్కడ నుంచి పెంటాగన్ ఎలా డ్రా చేస్తాం, 108. మీరు 108 యాంగిల్ 108 మనం చూస్తూ ఉంటాం కదా ఆరోగ్యశ్రీ, అది గుర్తుపెట్టి వేసుకోండి. ఓకే, 108 యాంగిల్ అన్నమాట. 108 యాంగిల్తో ఒక లైన్, ఇటు నుంచి ఒక 108 యాంగిల్తో ఒక లైన్, అలాగే సేమ్ డిస్టెన్స్తో ఇక్కడ నుంచి ఒక ఆర్క్ పడతాం, కంపాస్ ఇక్కడ నుంచి ఒక ఆర్క్ పడతాం, ఆటోమేటిక్గా ఇట్ ఫార్మ్స్ ఏ పెంటాగన్. ఓకే, సో ఈ పాయింట్స్ మనకి ఏ బి సి డి అండ్ ఈ అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ట్రేస్ చేసుకుంటూ వెళ్ళాను, అలాగే ఇది కూడా ట్రేస్ చేసుకుంటూ వెళ్ళాను, ఒక లైన్ డ్రా చేశాను. ఎందుకంటే సో ఈ రెండు కూడా ఒకటే లైన్ మీద ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకటే యాంగిల్ కదా, ఇక్కడ ఉన్న యాంగిల్ ఒకటే కదా. ఇక్కడ నుంచి 108 యాంగిల్, అలాగే ఇక్కడ నుంచి ఒక 108 యాంగిల్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఒకసారి పాయింట్స్ మనకి ఇదేమవుతుంది, ఇక్కడ నుంచి వస్తే బి అండ్ బ్రాకెట్లో ఏ డాష్, అలాగే ఇక్కడ సి బ్రాకెట్లో ఏ డాష్, అలాగే డి. అర్థమైందా? సో మీరు చేసే విధానం బట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో కాన్సెప్ట్ తెలుసు తెలియదు అనేది. సో బ్రాకెట్లు ఎప్పుడైతే మనం చేసామో సో అంటే మన దాంట్లో చూస్తూ ఉన్న వాళ్ళకి మన వే ఆఫ్ టీచింగ్, మన వే ఆఫ్ చూసిన వాళ్ళకి మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట ఈ ప్రాసెస్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇదే ఎడ్జ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్ఫేస్ యాక్చువల్లీ దేంతో ప్యారలల్ ఉంది. ఇప్పుడు ఈ రెండు కండిషన్లో టాప్ వ్యూలో వచ్చింది కాబట్టి ట్రూ షేప్ మనకి దేంతో ప్యారలల్ ఉన్నట్టు, హెచ్పితో ప్యారలల్ ఉంది. ఇప్పుడు నేను విపితో ప్యారలల్ ఉంది అనుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, షేప్ అనేది ఎక్కడ చేంజ్ అవుద్ది, ఫ్రంట్ వ్యూలో చేంజ్ అయిపోద్ది. లైన్ అనేది టాప్ వ్యూలోకి వచ్చేస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి ఒకసారి, నేను వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ప్యారలల్ టు విపి అన్నాను అనుకోండి. వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ప్యారలల్ టు విపి అండ్ ఇట్స్ సర్ఫేస్ ఈస్ ప్యారలల్ టు వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ప్యారలల్ టు హెచ్పి అండ్ ఇట్స్ సర్ఫేస్ ఈస్ ప్యారలల్ టు విపి అన్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి కండిషన్, ఇది ఎక్స్ ఇది వై. ఓకే, సో పెంటాగన్. సో 108 యాంగిల్తో డ్రా చేస్తారు.
దాన్ని బట్టి ఓకే 108 యాంగిల్తో మీరు డ్రా చేసుకుంటారు ఎక్స్ అండ్ వై. మీ పెన్లో ఈజీగా ఉంటుంది కాబట్టి పెన్సిల్స్ మీకు ఈజీగా వస్తుంది. ఇది ఏ, బి, సి, డి అండ్ ఈ. సో సేమ్ నెంబరింగ్ ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు చూడండి ఒకసారి, అంతే కదా. సో ఎడ్జ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా 120 యాంగిల్ పెడితే సేమ్ ఎడ్జెస్ అన్నీ కూడా ఒకటే డిస్టెన్స్లో ఉంటాయి కదా. డిస్టెన్స్ పెట్టుకుంటారు, యాంగిల్ పెట్టుకుంటారు, కట్ అయిపోతుంది ఇక్కడ పాయింట్. అలాగే డిస్టెన్స్ పెట్టుకుంటారు, అది యాంగిల్ పెట్టుకుంటారు. ఫస్ట్ 108 యాంగిల్ ఫ్రమ్ ఇట్స్ బేస్ 108 యాంగిల్ పెట్టుకుంటారు. ఆటోమేటిక్ దీని లెంత్ ఎంత, ఇది ఎంత లెంత్ ఉందో సేమ్ లెంత్తో కట్ చేస్తారు సర్క్యులర్ పెట్టి ఆర్ కంపాస్ పెట్టి. ఓకే, సో ఈ పాయింట్ వచ్చేస్తుంది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి కట్ చేసుకుంటే సేమ్ లెంత్లో ఆటోమేటిక్ C1 పాయింట్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు టాప్ నుంచి చూడండి ఒకసారి ఎలా ఉంది. టాప్ ఎలా ఉంటుంది, ఓన్లీ లైన్ అంతేనే కదా. సో ఇవి ట్రేస్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడి నుంచి ఎంతవరకు అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది అంతే. సో 10 పాయింట్ని ఇండికేట్ చేయాలి. ఇది బి, ఇది పాయింట్ మనకి సో ఏ. సో ఏ అనేది మనకు కనిపించదు, అలాగే ఈ అనేది కూడా మనకు కనిపించదు. సో సి అనేది కనిపించింది, సి, అలాగే డి అనేది మనకు కనిపించింది. సో చూడండి ఒకసారి పాయింట్స్ అన్నీ వచ్చి రాదు. ఏ అనేది కనిపించదు, ఎందుకంటే టాప్ నుంచి చూస్తే మనకి ఈ ఎడ్జ్ మాత్రమే కనిపించింది. ఈ ఎడ్జ్ కనిపించదు, ఈ ఎడ్జ్ కనిపించదు, బాటమ్ ఎడ్జ్ కనిపించదు. ఓకే, బాటమ్ ఎడ్జ్లో ఉన్న పాయింట్స్ రెండు కూడా నేను బ్రాకెట్లో పెట్టా. ఓకే, ఫాలో అవుతున్నారా? ఓకే, సో అలాగే కాదండి చూడండి, ఎడ్జ్ ఈజ్ ప్యారలల్ టు దేంతో ఎడ్జ్ ప్యారలల్ ఉందన్నాను, హెచ్పితో ప్యారలల్ ఉంది, అందుకే రిఫరెన్స్ లైన్తో కూడా ప్యారలల్ ఉంది. ఓకే, ఇప్పుడు హెచ్ ఈజ్ ఇంక్లైన్ అన్నాను అనుకోండి, ఇలా ఉందన్నాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది ప్రాబ్లం చేంజ్ అయిపోతుంది. చూడండి ఒకసారి, ఇది ఎక్స్, ఇది వై. ఓకే, సో చూడండి ఒకసారి, హెచ్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అన్నాను, బట్ ఇట్స్ సర్ఫేస్ ఈజ్ ప్యారలల్ టు విపి. ఓకే, ఇట్స్ సర్ఫేస్ ఇదే కదా, సర్ఫేస్ ప్యారలల్ ఉంది, వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ పర్పెండిక్యులర్ ఉంది, అంతేనే కదా. సో అంతేనే కదా, ఇక్కడ మాత్రం రాదు. ఏదైతే పర్పెండిక్యులర్ ప్యారలల్ అనుకుంటున్నానో ఆ ఎడ్జ్ ఫస్ట్ డ్రా చేసుకోండి, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇటు 120 ఇటు 120 పెడతారు, ఇటు నుంచి పడితే ఆటోమేటిక్గా ఇట్ ఫార్మ్స్ పెంటాగన్. ఇది ఏ, బి, సి, డి, ఈ. సో మీరు ఏదైతే నెంబరింగ్ ఇస్తారో అదే నెంబరింగ్ ఇచ్చుకోండి. ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఎక్కడి నుంచి అని ఇచ్చుకోవచ్చు, బట్ చూపించేటప్పుడు మాత్రం రిప్రజెంట్ చేసేటప్పుడు మాత్రం చాలా క్లియర్గా రిప్రజెంట్ చేసుకోండి. ఓకే, చూడండి ఒకసారి, ఇప్పుడు చూడండి ఒకసారి 3 పాయింట్స్ వస్తాయి మనకి. ఎందుకు 3 పాయింట్స్ వస్తాయి? ఇందాక మొత్తం 5 పాయింట్స్ వచ్చింది, ఇప్పుడు 3 పాయింట్స్ ఎందుకు వస్తాయంటే వన్ ఆఫ్ ఇట్స్ ప్యారలల్ పర్పెండిక్యులర్ టు హారిజాంటల్ ప్లేన్ అన్నాను కాబట్టి ఎడ్జ్ 2 పాయింట్స్ కోయిన్సైడ్ అయిపోతాయి. ఓకే, ఈ రెండు పాయింట్స్ కోయిన్సైడ్ అయిపోతాయి. అర్థమైంది? బి అండ్ డి, ఇక్కడ కూడా బి ఉంటుంది సార్, బి అండ్ డి కోయిన్సైడ్ అయిపోతాయి. సో సేమ్ ఇప్పుడు మనకి ఏవైతే కనిపిస్తుంది, ఈ కనిపిస్తుంది, ఏ డాష్ కనిపించట్లేదు, ఏ డాష్ కనిపించట్లేదు. సో అందుకని నేను నార్మల్గా రాసేసాను అక్కడ. అలాగే ఇక్కడ డి కనిపిస్తుంది, బి కనిపించలేదు, డి రాసేసాను. అలాగే ఇక్కడ సి కనిపిస్తుంది. సో చూడండి ఒకసారి, మనకి కనిపించిన వాటిని నేను బ్రాకెట్లో పెట్టాను, 2 పాయింట్స్ కనిపించట్లేదు. ఓకే, సో ఇది ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మనకి వీటిని వెర్టికల్ ట్రేసెస్ ఉంటాయి, హారిజాంటల్ ట్రేసెస్ ఉంటాయి. అంటే వీటిని ట్రేసెస్ అంటారు అన్నమాట. ఈ లైన్స్ ఏదైతే ఉన్నాయో వీటిని ట్రేసెస్ అంటారు, గుర్తుపెట్టుకోండి, వీటిని ట్రేసెస్ అంటారు అన్నమాట. ఓకే, మన ప్రాబ్లమ్స్ కూడా సో ఈ టైప్లోనే అడుగుతున్నాడు. సో మీకు ఆల్మోస్ట్ ఇవి తెలిస్తే ఆటోమేటిక్గా మీరు ఈజీగా చేసేయగలరు ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం అయినా. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్లో అడుగుతున్నాడు, ఇవి ఈ ప్రాబ్లమ్స్ కాదు, ఇంక్లైన్ టు ద వన్ ప్లేన్ అడుగుతున్నాడు అన్నమాట. సో వాటి మీద అడుగుతున్నాడు. సో ఫస్ట్ మీరు ఈ ప్రాబ్లం చేయండి, మీకు అర్థమవుద్ది. చూడండి ఒకసారి, ఈక్వలెంట్ ట్రయాంగిల్. సో అంటే మనకి అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయని చెప్తున్నాను. ఓకే,
of 50 mm side as its VT. ఓకే, సో VT అంటే గురించి చెప్తాను. వెర్టికల్ ట్రేస్ అంటారు దాన్ని. ప్యారలల్ టు 25 ప్యారలల్ టు అండ్ 25 mm అబోవ్ XY ప్లేన్. ఓకే, సో కండిషన్ అర్థం చేసుకోండి. అంటే VT అనేది వెర్టికల్ ట్రేస్ అనేది మనకి గుర్తుపెట్టుకోండి. వెర్టికల్ ట్రేస్ అంటేనేమో VP మీద వచ్చింది. వెర్టికల్ ప్లేన్ అంటే దట్ ఈస్ ఫ్రంట్ వ్యూలో కనిపించింది. ఫ్రంట్ వ్యూలో కనిపించింది అంటే వెర్టికల్ ప్లేన్ మీద ప్రొజెక్ట్ అవుతుంది. దీన్నే VT అంటారంట. అంటే వెర్టికల్ ట్రేస్ ఫ్రంట్ వ్యూలో కనిపించింది బికాస్ ఇది VP మీద ట్రేస్ అవుతుంది కాబట్టి. ఓకే, అర్థం చెప్పింది. అలాగే హారిజాంటల్ ట్రేస్ టాప్ వ్యూలో కనిపించింది బికాస్ ఇట్ ఈస్ ఆ ట్రేస్ అనేది మనకి HP మీద ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి, అందుకనే HT అయ్యింది. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే చూడండి ఒకసారి. ఆ ట్రయాంగిల్కి ఏదైతే ట్రయాంగిల్ ఉందో ఆ ట్రయాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్వలెంట్ ట్రయాంగిల్, సో ఇది అనుకోండి ఈక్వలెంట్ ట్రయాంగిల్. సో దీని యొక్క సైడ్స్ ఎంత అన్నాడు? 50 mm, ఇది 50 mm. సో మొత్తం అన్నీ కూడా ఈక్వలెంట్ అంటే మొత్తం అన్నీ కూడా 50 mm, 50 mm, 50 mm. అది మీనింగ్ అనమాట. దీని ఈక్వలెంట్ ట్రయాంగిల్ ఆఫ్ 50 mm సైడ్ యాజ్ ఇట్స్ VT వెర్టికల్ ట్రేస్. అంటే వెర్టికల్ ట్రేస్ అంటే ఫ్రంట్ వ్యూలోనే అక్కడ గమనించింది. అంటే సో ఇది XY ప్లేన్ అనుకుంటే కనుక, ఇది X అండ్ Y ప్లేన్ అనుకుంటే కనుక వెర్టికల్ ట్రేస్ ఎంత కనిపిస్తుందంట? ప్యారలల్, అంటే దీనికి ప్యారలల్ ఉంటుంది XY ప్లేన్కి. ఎట్ ద సేమ్ టైం 25 mm అబౌవ్ ద XY ప్లేన్, అబౌవ్ XY లైన్ ఆర్ XY రిఫరెన్స్ లైన్ ఆర్ రిఫరెన్స్ ప్లేన్. ఓకే, నెక్స్ట్ ఇట్స్ హ్యాస్ నో HT, నో వెర్టికల్ ట్రేసెస్ ఏమీ లేవంట. ఓకే, నెక్స్ట్ సారీ హారిజాంటల్ ట్రేస్ ఎలాంటివి లేదన్నాడు. నెక్స్ట్ డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్ వెన్ వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ 45 degrees. 45 degreesతో మనకి ఇంక్లైన్డ్ ఉన్నప్పుడు, అంటే వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఎలా ఉందంటున్నాడు? ఇంక్లైన్డ్ 45 degrees. ఓకే, సో 45 degreesతో ఇంక్లైన్. సో చూడండి ఒకసారి, మనకి ఇది ఎలా కనిపిస్తుంది? ఇది ప్యారలల్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ ట్రేసెస్, అంతేనే కదా. ఫస్ట్ వెర్టికల్ ట్రేస్ డ్రా చేయాలి. వెర్టికల్ ట్రేస్ అంటే లైన్ గుర్తుపెట్టేసుకోండి. వెర్టికల్ ట్రేస్ అంటే ఒక లైన్. అంటే నేను చూడండి ఒకసారి వెర్టికల్ ట్రేస్. సో నెక్స్ట్ టైం డ్రా చేసుకోండి, లేకపోతే చూడండి ఒకసారి. ఎందుకంటే ట్రూ షేప్ ఎక్కడ కనిపిస్తుంది? మనకి టాప్ వ్యూలో కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ టాప్ వ్యూ డ్రా చేసిన తర్వాత అప్పుడు నేను డ్రా చేస్తాను. ఎందుకంటే మీరు మళ్ళీ అదే చేస్తారు, అందుకని నాకు భయం. నేను చూడండి ఒకసారి, ఇది ఎడ్జే కదా. ఈ ఎడ్జ్ అనేది దెర్ ఈజ్ నో హారిజాంటల్ ట్రేస్ అన్నాడు. అంటే ట్రేస్ అంటే మీనింగ్ ఏంటంటే లైన్ అనమాట మీనింగ్. అంటే ట్రేసెస్ అనేది లేవు అని అంటున్నాడు అన్నమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి, అంటే ట్రేసెస్ మనకు కనిపించవు. ఓకే, అర్థమైంది చెప్పింది. నెక్స్ట్ చూడండి ఒకసారి, వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ ఇంక్లైన్ టు VP కొంత ఇంక్లినేషన్తో ఉంది. అదంతా అన్నాడు 45 degrees. ఓకే, ఇదే కదా వెర్టికల్ ప్లేను. సో ఇప్పుడు దీన్ని ఇంక్లైన్ ఇది ఎలా పెట్టాను అనుకోండి, కొంత ఇంక్లినేషన్తో. ఇది చూడండి ఒకసారి, మీది ఇదే కదా, మీకు కనిపిస్తుంది. ఎలా పెట్టాను అనుకోండి, ఇప్పుడు మీకు కనిపిస్తుందా? ఇంక్లైన్ టు VP కనిపిస్తుందా? సో నేను ఇలా. ఓకే, సో చూడండి ఒకసారి, అంటే ఇలా దీని యొక్క పాయింట్స్ తీసుకోండి. ఎంత సైడ్ 50 mmతో. సో సేమ్ అంటే ఇలా ఉంది కదా. సో దీన్ని ఎలా చేస్తున్నాయి కదా మనకి ప్రశ్న అయ్యింది. సో సేమ్ ఇక్కడ నుంచి 50 mm ఆర్కు, ఇక్కడ నుంచి 50 mm ఆర్కు పడితే ఇట్ ఫార్మ్స్ an equivalent triangle. వీటిని ట్రేస్ చేసింది. ఇదొక ట్రేసింగ్ పాయింట్, అలాగే ఇదొక ట్రేసింగ్ పాయింట్. ఓకే, ఈ ట్రేసింగ్ లైను ఎంత డిస్టెన్స్లో ఉందన్నాడు? 25 mm అబోవ్ ద హారిజాంటల్ ప్లేన్ అన్నాడు. అంతేనే కదా. అబోవ్ XY ప్లేన్ అంటే అబోవ్ అంటే మీనింగ్ ఎప్పుడు వస్తుంది? హారిజాంటల్ ప్లేనే కదా, ఆర్ XY ప్లేన్ అన్నాడు. అది డైరెక్ట్గా ఫ్రంట్ వ్యూ చెప్పేస్తున్నాను అన్నమాట డైరెక్ట్గా. ఓకే, XY ప్లేన్ అంటే కదా, అంతే కదా.
డైరెక్ట్ ప్రొజెక్షన్ ఫ్రంట్ వ్యూ చెప్పేస్తాను. అంటే 25 mm డిస్టెన్స్లో ఒక లైన్ డ్రా చేయండి. అంతేనే కదా మనకు కనిపించింది, అదే కదా. ఎందుకంటే టాప్ ట్రూ షేప్ ఎక్కడ కనిపిస్తుంది మనకి? టాప్ వ్యూలోనే కదా కనిపిస్తుంది. ఓకే, సో ఈ పాయింట్స్ నేను ఏ బి సి అనుకున్నాను. సో ప్రొజెక్ట్ చేస్తే ఇది ఏ డాష్, ఇది బి డాష్, సారీ సి డాష్, ఇది బి డాష్. సో ఇది అలాగే డిస్టెన్స్ ఇది. చూడండి ఒకసారి, వాడు అడిగిన దానికి కరెక్ట్గా రాసేసాము. చూడండి ఒకసారి. ఇట్స్ ప్రొజెక్షన్ వెన్ డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్ అన్నాడు అక్కడ వరకు. ఓకే, వెన్ వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఈజ్ ఇంక్లైన్ ఎట్ 45 degrees. అంటే 45 degrees VP అనే హెచ్పి అని ఏమి ఇవ్వలేదు, కానీ మనకు అర్థం కావాలి. అది వెర్టికల్ ట్రేస్, ఓన్లీ వెర్టికల్ ట్రేస్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటున్నాడు. సో వెర్టికల్ ట్రేస్ ఉంది అంటున్నాడు అంటే మనకు అర్థమవుతుంది మనకి వెర్టికల్గా మనకి కొంత సరీస్ వీపీతో కొంత ఇంక్లినేషన్ చేస్తుంది అనేది. ఓకే, డ్రా చేయండి. అలాగే ఇంకో ప్రాబ్లం చెప్తాను. సో 45 degrees టు ద హెచ్పి అన్నాడు, సారీ టు ద వీపీ అని కూడా అని చెప్పాడు. సో అది ఇవ్వకపోయినా కానీ మనం చెప్పేయచ్చు అనమాట. ఓకే, నోట్ డౌన్. చూడండి ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి. అరే చూడండి ఒకసారి, వన్ మోర్ ప్రాబ్లం చూడండి ఒకసారి. దీంతో మీకు బెటర్ అండర్స్టాండింగ్ వచ్చింది. చూడండి ఒకసారి. రెగ్యులర్ పెంటాగన్ అంటే మనం రెగ్యులర్గా ఉపయోగించే ఒక పెంటాగన్. ఇది చూడాలి అందరూ. పెంటాగన్ ఒకటి ఉంది, దానికి సైడ్ అంత ఇచ్చే 25 mm